నల్గొండ వెళ్దాం. నల్గొండలో నిడమనూరు మండలంలో కాంగ్రెస్ నేత అరెస్ట్ అయ్యారు. తుమ్మడం గ్రామంలో రంగసాయిరెడ్డి కుమారుడు వల్లభరెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే భార్య మృతి కేసులో వల్లభరెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. భార్య లహరిని వల్లభరెడ్డి తీవ్రంగా హింసించి చంపారు అనే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఏదైతే నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు రంగసాయి రెడ్డి కుమారుడు వల్లభరెడ్డి 4-5 రోజుల క్రితం హైదరాబాద్ లో అరెస్ట్ కావడం జరిగింది. అయితే గత సంవత్సరం క్రితము వల్లభరెడ్డికి హైదరాబాద్ చెందినటువంటి ఒక అడ్వకేట్ బిడ్డను లహరిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అయితే ఇది సంవత్సర కాలంగా అన్యోన్యంగా ఉన్నప్పటికీ గత నెల 13వ తేదీన లహరికి హార్ట్ అటాక్ వచ్చిందని అతని అత్తమామలకు చెప్పి అతను హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ వైద్యులు ఆమె పరిశీలించిన అనంతరము కొద్దిసేపటి తర్వాత ఆమె చనిపోయిందని చెప్పడంతో ఆ యొక్క మృతదేహాన్ని నల్గొండ జిల్లాలోని తుమ్మడానికి తీసుకొచ్చి దహన సంస్కారాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 10వ రోజు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఏ రోజైతే లహరి మృతి చెందిందో ఆ మృతి కేసును ఆధారంగా చేసుకుని అక్కడ హైదరాబాద్ లోని నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన అనంతరము ఆమె యొక్క పోస్ట్ మార్టం పంపించిన తర్వాత పోస్ట్ మార్టం నివేదికలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. అయితే లహరి హార్ట్ అటాక్ తో చనిపోలేదని, కేవలం ఆమె తీవ్రంగా వల్లభరెడ్డి కొట్టడం వల్లనే తీవ్ర రక్తస్రావమై ఆ లహరిని గోడకేసి కొట్టడంతో తీవ్ర గాయాలై చనిపోయిందని కొద్దిసేపటి ఈ రోజు అక్కడ పోలీసులు తెలియజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ యొక్క కేసు హత్య మిస్టరీగా మారింది. అయితే వల్లభరెడ్డిని మొన్న 26వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినటువంటి పోలీసులు ఈ రోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వల్లభరెడ్డి కొట్టిన తీవ్ర గాయాలతోటే లహరి చనిపోయిందని చెప్పడంతో ఒకసారిగా ఇది దుమారం వేసినట్టు చెప్పవచ్చు. ఇటు ఎవరైతే లహరి తల్లిదండ్రులున్నో వారందరూ కూడా వల్లభరెడ్డి మంచివాడని, అతని కుటుంబం మంచిని, వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానం లేదని ఫస్ట్ రోజు కూడా అదే చెప్పామని కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా లహరి పుట్టి వెనుక ఈ యొక్క పోస్ట్ మార్టం నివేదికలో ఇవన్నీ రావడంతో ఒక్కసారిగా ఇటు నల్గొండ కావచ్చు, ఇటు హైదరాబాద్ లో అతని కుటుంబ సభ్యులు, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో అయితే తీవ్ర అలజడి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం నుంచి వల్లభరెడ్డి కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ పనిచేస్తున్నాడు. అతని తండ్రి రంగసాయి రెడ్డి కూడా గతంలో టీడీపీ నుంచి ఒకసారి మిర్యాల కూడా ఎంపీగా పోటీ చేసి అనంతరం ప్రస్తుతం అక్కడ సింగిల్ విండో చైర్మన్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే వల్లభరెడ్డి అత్తమామలు కూడా తమ కుమార్తెను మంచిగానే చూసుకున్నారని, వాళ్ళు కూడా మంచోళ్ళని చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం విస్తుగొల్పే విషయాలు చెప్పడంతో అసలు వల్లభరెడ్డి హత్య చేశాడా లేకపోతే ఏమైనా రాజకీయ కుట్రన్న పైన కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుగుతుంది. అతని కుటుంబ సభ్యులు మాత్రం వల్లభరెడ్డి మంచివాడని, అతని కుటుంబ సభ్యులు మంచివాడని, వల్లభరెడ్డి చంపాడని మేము అనుకుంటున్నామని చెబుతున్నప్పటికీ పోలీసులు చెప్పిన వర్షన్ మాత్రం వేరే తీరుగా ఉండటంతో ఒక్కసారిగా ఈ యొక్క లహరి మిస్టరీగా మారింది. అసలు దేనికి వల్లభరెడ్డి ఆమెను కొట్టాడు అనే దానిపైన అయితే పూర్తిగా నిర్ధారణ రాలేదు. పూర్తిగా అతన్ని రిమాండ్ లో ఉన్నటువంటి అతన్ని ఏమన్నా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతను ఏమైనా నిజాలు చెప్తాడా లేకపోతే ఇంకేమైనా విషయాలు ఉస్తుగొల్పే విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం మిస్టరీగా మారింది. ముఖ్యంగా ఈ యొక్క అత్తమామలు అయితే వల్లభరెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేయకపోతున్నప్పటికీ అసలు నిన్న మొన్న అతనితో మిలాక్ అయితున్న సందర్భంలో వల్లభరెడ్డి మాతో ఇది ఒక రాజకీయ కుట్ర జరుగుతుందని, తనపై కావాలనే రాజకీయం చేస్తూ తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అతని అత్తమామలు కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో చెప్పడంతో వల్లభరెడ్డి చంపాడా లేకపోతే ఈ యొక్క హత్యను అతని పైన రుద్ది రాజకీయంగా ఈయన దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయనేది మాత్రమైతే మిస్టరీగా మారింది. వల్లభరెడ్డిని కస్టడీలోకి తీసుకొని పోలీసులు కనుక విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయనేది మాత్రము మరో 2-3 రోజులు వేచి చూడాల్సిందే వరుణ్. రైట్. అయితే కిరణ్, చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పాయింట్ కనిపిస్తా ఉంది. లహరి తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసినా కానీ అనుమానం వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వల్లభరెడ్డి తన్ని అత్తమామల్ని ఇద్దరిని కూడా బెదిరించాడు, అందుకే వాళ్ళు అనుమానం వ్యక్తం చేయట్లేదు అని అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. మాటలు ఎంతవరకు నిజమంది? ఈ రోజు ఉదయం కూడా లహరి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏమనంటే మేము నిన్న కూడా రంగసాయిరెడ్డితో కలిసి వల్లభరెడ్డిని మిలాఖత్తులో జైల్లో కలిశామని, అతని పైన మాకు పూర్తిగా విశ్వాసం ఉందని అని ఇప్పటి కూడా తల్లిదండ్రులు ఒకటే మాట చెప్తున్నారు. ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైన రోజు అదే మాట చెప్తున్నారో 10 రోజుల తర్వాత ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నారు. వల్లభరెడ్డి మంచోడు, తన కూతుర్ని మంచిగా చూసుకుంటారంటే సంవత్సరం పైగా
ఒక్క కాంప్లైంట్ కూడా అల్లుంటుంది రాలేదని, ఇది కావాలని ఇది కుట్ర జరుగుతుందని అతను కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు చెప్పే వర్షన్ మాత్రం వేరుగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు అనుమానం వచ్చి వల్లభరెడ్డిని విచారించారు. ఆ విచారణ క్రమంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఇదంతా ఒక మిస్టరీగానే కనబడుతుంది. ఇది పోలీసులు కావాలని వల్లభరెడ్డిని ఎందుకు ఇందుకు ఇరికించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా అతని అత్తమామలు కూడా వల్లభరెడ్డి మంచివాడని చెప్తున్నప్పుడు కూడా అతను కావాలని ఎందుకు రిమాండ్ చేసి పంపిస్తారనేది మాత్రం అయితే మిస్టరీగా మారింది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి ఇంకైనా విషయాలు బయటికి చెప్తారా, లేకపోతే వల్లభరెడ్డిని మరోసారి రిమాండ్ కు తీసుకొని అతను విచారించిన తర్వాత వల్లభరెడ్డి చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మరిన్ని విషయాలు బయటకు చెప్తారా అనేది అయితే ఇప్పటికైతే సస్పెన్స్ గానే మారింది. కాకపోతే ఇటు వల్లభరెడ్డి తల్లిదండ్రులు కావచ్చు, ఇటు లహరి తల్లిదండ్రులు కావచ్చు, వల్లభరెడ్డి పైన రాజకీయ కోణంలో కుట్ర జరుగుతుందని మాత్రం వాళ్ళు ఆరోపిస్తున్నారు వరుణ్. మీకు నిజంగా చూసుకున్నట్లయితే అటు ఆ ఇంటి వారు ఆరోపిస్తున్న ప్రకారము నిజంగా రాజకీయ కుట్ర ఉన్నట్టయితే ఏ విధంగా రాజకీయ కుట్ర, తన మీద ఎందుకు రాజకీయ కుట్ర అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది తన మీద రాజకీయ కుట్ర అనుకోవచ్చు? ఇప్పుడు అదంతా ఒక మిస్టరీగానే ఉంది. అంటే వల్లభరెడ్డి అక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి కూడా కాదు. కేవలం అతని తండ్రికి రాజకీయ చరిత్ర ఉంది. అతను గతంలో టీడీపీలో పనిచేశాడు, ఒకసారి ఎంపీగా పోటీ చేశాడు. తిరిగి అనంతరం కాంగ్రెస్ పార్టీలో కుందూరు జానారెడ్డికి అనుకూలంగా అక్కడ నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు. వల్లభరెడ్డి కూడా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉంటూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. అయితే కేవలము లహరి తల్లిదండ్రులతో పాటు వల్లభరెడ్డి కూడా చెప్పే మాట ఒకటి ఏంటంటే, ఈ యొక్క లహరి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నప్పటికీ అది ఏ కోణంలో ఇరికించారు, ఎవరు ఇరికించారు అనేది మాత్రం ఇటు అత్తమామలు కావచ్చు, వల్లభరెడ్డి కూడా ఆ కుటుంబ సభ్యులకు కావచ్చు, అతని అత్తమామ కూడా చెప్పిన సందర్భాలు మనకు కనిపించలేదు. కేవలం పోలీసులు ఏదైతే చనిపోయినప్పుడు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం పంపారో ఆ పోస్ట్ మార్టం నివేదికలో లహరిని తీవ్రంగా కొట్టినట్టు, కడుపుపై తొక్కితే ఆ కడుపులో నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి బలంగా గోడకేసి కొట్టడంతోనే ఊపిరాడని పరిస్థితిలో ఉంటే అప్పటికప్పుడు ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించి అక్కడ హార్ట్ అటాక్ వచ్చిందని ఇటు ఆసుపత్రి వర్గాలతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఆమె హార్ట్ అటాక్ తోని చనిపోయిందని అందరూ కూడా భావించారు. తిరిగి పోలీసులు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వల్లభరెడ్డి కొట్టడం, తీవ్రంగా హింసించి కొట్టడం, లోపల గాయాలు పక్కన బొక్కలు కూడా ఎగిరిపోయాయని చెప్పడం తోటి ఒక మిస్టరీగా మారింది. అయితే మరో 2-3 రోజులు అయినట్టయితే దీనిపైన మనకు పూర్తి స్థాయిలో పోలీసులు మరింత సమాచారం మనకు అందించే అవకాశం ఉంది. ఇక అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీరందరినీ పోలీసులు మరోసారి విచారిస్తారా, వల్లభరెడ్డి మరోసారి రిమాండ్ లోకి తీసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తా అనేది 1-2 రోజుల్లో వెయిట్ చేయాల్సిందే వరుణ్. అయితే చూసుకున్నట్లయితే కిరణ్, సెక్షన్ 302 మర్డర్ ఐటము, సెక్షన్ 201 సాక్ష్యాలు తారుమారు, ఈ రెండింటి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే గత 2 రోజుల్లో తెలుస్తా ఉంది. సో ఈ 2 రోజుల్లో ఒకవేళ తను నిజంగా నిందితుడు కాదు అని తెలిస్తే ఈ పెట్టిన సెక్షన్స్ ని క్లోజ్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు పోల్ మాత్రం ఆ రోజు ఏదైతే హార్ట్ అటాక్ తో చనిపోయిందని వల్లభరెడ్డి చెప్పాడో అదే విధంగా తన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు హార్ట్ అటాక్ తో చనిపోయింది, మాకు ఎవరిపైన అనుమానం లేదు, వల్లభరెడ్డి అల్లుడి పైన అనుమానం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా మాకు అనుమానం లేదు, వల్లభరెడ్డి ఎప్పుడు కూడా నా బిడ్డను చిత్రహింసలో గురి చేయాలో వాడని ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారో ప్రైవేట్ హాస్పిటల్ చనిపోయినా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు దాన్ని వారు పోస్ట్ మార్టం పంపించిన తర్వాత పోస్ట్ మార్టం లో పక్క ఎముకలు విరిగిపోయాయని, తీవ్రంగా బ్లీడింగ్ కావడంతో చనిపోయిందని ఆ నివేదిక రావడంతో ఆ యొక్క నివేదిక ఆధారంగానే ఈ నెల 26న వల్లభరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పూర్తి వివరాలు మనకు మరిన్ని తెలియాలంటే ఇటు కస్టడీలో ఉన్నటువంటి వల్లభరెడ్డిని మరొకసారి పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత మరియు ఈ పోస్ట్ మార్టం నివేదికతో పాటు ఫోరెనిక్స్ కూడా పంపినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క నివేదిక వచ్చిన తర్వాతనే మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క లహరి చనిపోయిందా లేకపోతే చెప్పబడ్డదా అనేది అయితే మరో 2-3 రోజులు వేచి చూడాల్సిందే వరుణ్. అంటే కిరణ్ చూసుకున్నట్లయితే అంటే 24వ తారీఖు పెదకర్మ చేశారు. పెదకర్మ రోజు వరకు ఆ తర్వాత పోస్ట్ మార్టం విషయం పోలీసులు వెల్లడించే వరకు కూడా బయటికి రాలేదు అంటే ఖచ్చితంగా అతనికి అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల బలం ఉందనుకోవచ్చా? ఏదైతే ఆ రోజు లహరి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలో ఫోన్ చేశారని అతను అత్తమామలు చెప్పడం జరిగింది. హాస్పిటల్ తరలిస్తున్నాము, మీరు కూడా హాస్పిటల్ రండి అని చెప్పిన తర్వాత అతనప్పటికే ఆ లహరిని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చిన కొద్దిసేపు ఆసుపత్రి వర్గాల్లో ఆమెకు చికిత్స చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము శాశక్తిలా ప్రయత్నించినప్పటికీ
చనిపోయిందని కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత వారందరూ కూడా గుండెపోటుతోటి చనిపోయిందని వారందరూ కూడా నమ్మడం జరిగింది. ఆమెన క్రమంలోనే ఎలాంటి పోలీస్ కాంప్లైంట్ కానీ ఎలాంటిది ఇవ్వకుండానే నల్గొండ జిల్లా తీసుకొచ్చి దాన సంస్కారాలు నిర్వహించారు. ఆ దాన సంస్కారాల తర్వాత కూడా 10వ రోజు తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆమె అంతిమ క్రియలతో పాటు ఈ యొక్క 10 రోజుల కార్యక్రమం నిర్వహించిన అనంతరం 2 రోజులకే వల్లభరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అప్పటిదాకా తమ కుమార్తె గుండెపోటుతోనే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు పోలీసులు ఏదైతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ యొక్క ఫోరెన్సిక్స్ అవి కావచ్చు, ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లు కావచ్చు, ఆమెకు తీవ్ర గాయాలే చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళ తండ్రులు ఎలాంటి ఈ వల్లభరెడ్డి పైన ఎలాంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూడా ఇదో కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారే తప్ప తమ అల్లుడు చంపారని ఇంతవరకు కూడా వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి ఇదంతా తెలియాలంటే పూర్తి స్థాయిలో మరొకసారి పోలీసులు వీరందరినీ కూడా విచారించిన తర్వాతనే మరింత మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి.